ఆగస్టు 23 శనివారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, మీరు స్నానం చేసేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఇది శనైశ్వరుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. అలాగే శివాలయంలో నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేసేవాళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు మాత్రం 19 ప్రదక్షిణలు చేయండి. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 11 ప్రదక్షిణలు కానీ 9 ప్రదక్షిణలు కానీ చేయండి. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద శని అమావాస్య రోజు నువ్వుల నూనె పోస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్లతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. నవగ్రహాలకు సమీపంలో దీపం వెలిగించినా కూడా శనైశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పాడు కాబట్టి దశరథ శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ దశరథ శని స్తోత్రాన్ని శని అమావాస్య రోజు చదివినా విన్నా శనైశ్వరుడు పరమానంద భరితుడై మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగింపజేస్తాడు. దశరథ శని స్తోత్రం చదవటం వినటం వీలు కాకపోతే ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్సులో వీలైనన్ని సార్లు స్మరించుకోండి. అలాగే దేవతా వృక్షాలైన రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం, ఆ చెట్లకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని అమావాస్య రోజు సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇది శ్రావణ మాసంలో వచ్చే శని అమావాస్య కాబట్టి శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేసిన, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో అభిషేకం చేసిన శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాస శని అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.